Hi to all customers and viewers, welcome to my YouTube channel. This is Arjun Cardecor, shaikepet OE కాలనీలో ఉంటుందన్నమాట మా షాప్. ఇవాళ మన దగ్గర కియా సోనెట్ వెహికల్ HTX ప్లస్ మోడల్ ఇది ప్లస్ IMT వర్షన్ అనమాట. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్ అనేది రాలేదు. ఎస్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి MT అనేది ఇచ్చినారు వీళ్ళు కంపెనీ వాళ్ళు. సో HTX ప్లస్ మోడల్ ఇది ప్లస్ దీంట్లో కూడా మనకి క్రూజ్ కంట్రోల్ అనేది రాలేదు, IMT వర్షన్. సో దీంట్లో మనం ఇప్పుడు క్రూజ్ కంట్రోల్, ఎస్ ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, దిస్ ఈజ్ కియా ఒరిజినల్ హూన్కి సంబంధించినటువంటి క్రూజ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉంది. మీరు చూసుకున్నారు కదా, ఇక్కడ లేదు. సో మనం ఇది ఇన్స్టాల్ చేస్తున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు ఒరిజినలా కాదా అనేది మనకి ఇక్కడ లోగోస్తో పాటు వస్తుంది అనమాట. మీరు చూసుకోండి, కంప్లీట్ లోగోస్ వస్తాయి అనమాట మనకి ఇందులో. అండ్ మీరు చూసుకోవచ్చు ఇది జెన్యూన్ పార్ట్ అనమాట. ఎస్, బోత్ సైడ్ కూడా వస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాము అండ్ దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, వెహికల్ వైరింగ్ ఏదైనా ట్యాంపర్ అవుతుందా లేదా అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్ అనేది మీకు ఇస్తాను నేను. అండ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు కంప్లీట్ వీడియో చూసి ఒక ఐడియా వస్తుంది అనమాట, ఇన్స్టాలేషన్ ఎవ్రీథింగ్ కూడా. అండ్ ఈ వీడియో కనుక వస్తే తప్పకుండా షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి సార్ నా ఛానల్. సో దట్ ఏంటంటే మాకు మోటివేషన్. అండ్ ఇదే విధంగా కార్ యాక్సెసరీస్కి సంబంధించి వీడియోలు అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట మా ఛానల్లో. దిస్ ఈజ్ అర్జున్ కార్డేకర్, షేక్పేట్ OE కాలనీలో మెదీపట్నం దగ్గర ఉంటుందన్నమాట మా షాప్. అండ్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా దీన్ని ఓపెన్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఇది ఇన్స్టాల్ చేయాలనేది చెప్తాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన కంపెనీ స్టీరింగ్ అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ రెండు మనకి ఫస్ట్ ఇది అయితే ఎయిర్ బ్యాగ్ ఉంది చూసినారా, ఇదంతా రిమూవ్ చేసుకోవాలన్నమాట. బిఫోర్ రిమూవింగ్ దిస్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ స్క్రూస్ వస్తాయి. మీకు ఈ స్క్రూస్ మనం ఓపెన్ చేసుకున్నాం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో వీడియో లెంతీ అవుతుంది, సింపుల్ ఉంటుంది అనమాట. మనం ఈ విధంగా ఒక మంచి ఇలాంటి టూల్ యూజ్ చేస్తే ఏంటంటే ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి ఉంటుంది, ఎక్కడ కూడా వెహికల్లో ప్రాబ్లం రాదు. అండ్ ఇది రిమూవ్ చేసుకున్న తర్వాత మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఇది ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ 2 స్క్రూస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఒక స్క్రూ ఉంది మనకి. అండ్ అది సేమ్ టైం ఇక్కడ కూడా ఇంకో స్క్రూ ఉంటుంది అనమాట, ఇక్కడ చూసినారు కదా. సో దీనికి ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ ఒక స్క్రూ. సో ఇవి రెండు ఫస్ట్ మనం ఓపెన్ చేసుకుంటాం అనమాట. దీంట్లో ఈ విధంగా ఉంటుంది. ఇవి రెండు రిమూవ్ చేసిన తర్వాత ఈ స్క్రూస్ మనకి మీరు చూసుకోవచ్చు, ఈ స్క్రూస్ అనేది మనకి లోపల ఫిట్ అయి ఉంటాయి. ఇవి రిమూవ్ చేసేసుకున్నాను నేను. దెన్ తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి మనం. ఎయిర్ బ్యాగ్ దగ్గర ఈ విధంగా క్లిప్ వస్తుంది మీకు, మీరు చూసుకోవచ్చు. ఈ క్లిప్ అనేది ఇట్లా పైన కనేసి వచ్చేస్తుంది మనకి సింపుల్గా. ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ 2 లాక్స్ అనమాట. సో దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇది లోపలికి వెళ్ళింది చూడండి ఫ్రీగా. సో అప్పుడు ఇది లాక్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో లాక్ ఉంది మీకు. ఈ లాక్ కూడా ఇంపార్టెంట్ అనమాట, చాలామంది గుంజేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే లోపల ఈ హబ్ ఉంది కదా, హబ్తో పాటు వచ్చేస్తుంది బయటికి. అప్పుడు ఏమవుతుంది మనకి వెహికల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఇది ఓపెన్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి మనం. ఓపెన్ చేసిన తర్వాత ఈ హబ్ అనేది కంప్లీట్గా సైడ్కి పెట్టేస్తున్నాను మీరు చూసుకోవచ్చు. సైడ్కి పెట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఏమీ పెద్ద అది ఉండదన్నమాట మనకి. ఇంకోటి వచ్చేసి మీకు మెయిన్గా మనకి ఈ స్టీరింగ్ అనేది కంప్లీట్గా ఓపెన్ చేసుకుంటాం. సో దట్ అనేది మనకి ఇక్కడ ఈ బోల్ట్ వస్తుంది, మీరు చూసినారు కదా, ఈ పెద్ద బోల్ట్ ఉంటుంది. ఇది రిమూవ్ చేసుకుంటాను ఈ విధంగా. సింపుల్గా రాదు మనకి, ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ విధంగా పాన దీంట్లో పట్టేది. సో దీంతో పాటు నేను ఇది రిమూవ్ చేసుకున్నాను చూసుకోవచ్చు. రిమూవ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కర్ తీసుకొని మీరు చూసుకోవచ్చు. మెయిన్గా మనం స్టీరింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు అలైన్మెంట్ ఎక్కడ కూడా మనకి అవుట్ కాకుండా, సో ఎప్పుడైనా స్టీరింగ్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మీరు చూసుకోండి. సో ఈ మార్క్ ఏదైతే మనం చేసుకున్నామో ఇక్కడ 1, 2 మార్క్స్. సో ఇది చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం స్టీరింగ్ మళ్ళీ అదే పొజిషన్లోకి ఫిట్టింగ్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. అండ్ ఇక్కడ ఈ లాక్స్ వచ్చినాయి, ఇది కంప్లీట్గా రిమూవ్ చేసుకొని, అండ్ ఈ సాకెట్ కూడా ఇక్కడ రిమూవ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ సాకెట్ వస్తుంది ఒకటి మీకు, ఈ సాకెట్ కూడా రిమూవ్ చేసుకున్నాం అనుకోండి. సింపుల్గా మనం దీన్ని ఇలా అనుకుంటే బయటకు వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బయటకు వచ్చేసింది కదా మనకి. దీని నుంచి ఏంటంటే మనం ఈ ఏదైతే ప్యానల్ వచ్చిందో ఇది రిమూవ్ చేసేసుకోవాలి మనం. ఈ సాకెట్స్ వస్తాయి మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కంపెనీ దానికి ఈ సాకెట్స్. సో ఇది రిమూవ్ అయిపోయింది. అండ్ మీరు చూపించినాను కదా ఇంతకుముందు మనం ఇన్స్టాల్ చేసే ప్రోడక్ట్ కూడా కియాదే అని ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సేమ్ రెండు కూడా జెన్యూన్ పార్ట్సే. ఎస్, ఇక్కడ మీరు చూసుకోండి. ఎస్, మనకి పార్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది అవైలబిలిటీ. అండ్ ఇది కూడా జెన్యూన్ అనమాట కియా. అండ్ ఇది కూడా కియా, హుండై అండ్ LS. సో ఈ విధంగా ఇది
మనం 100% జెన్యూన్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ఆఫ్టర్ మార్కెట్ అనేది ఇన్స్టాల్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం రిమూవ్ చేసిన పార్ట్. సో ఇది మనం కస్టమర్కి ఇచ్చేస్తాము, మన దగ్గర ఉండదు మళ్ళీ. అండ్ మళ్ళీ మేము చూసుకోవచ్చు, నేను ఇది ఇక్కడ ఫిట్ చేస్తున్నాను. ఎస్, ఈ విధంగా సింపుల్. ఎక్కడ మనము ఏమీ చేయట్లేదు దీంట్లో. సింపుల్గా ఈ పార్ట్ తీసినాము. మళ్ళీ మనం ఈ సాకెట్స్ ఎక్కడ వైరింగ్ అనేది మీరు చూసుకోవచ్చు. కంపెనీ వైర్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. జస్ట్ ప్లగ్ అయిపోయింది. ఇది కూడా సాకెట్ ప్లగ్ అయిపోయింది. సో ఈ విధంగా ప్లగ్ చేసినాము. వెహికల్ వైర్ ఇక్కడ కూడా డిస్టర్బ్ చేయట్లేదు. నేను ఓన్లీ జస్ట్ మన స్టీరింగ్ వరకు ఓపెన్ చేసుకున్నాను. దెన్ మళ్ళీ తర్వాత మనకి ఇది దీని పొజిషన్లోకి దీన్ని తీసుకొచ్చేసాలా. అండ్ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా నేను ఫిట్ చేస్తున్నాను అనేది. సింపుల్ ఉంటుంది. ఇది ఇట్లా లాక్ చేసుకున్నాం, లాక్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 4 ఈ స్క్రూస్ వస్తాయి, మీరు చూసుకోవచ్చు. 1 2 3 4 స్క్రూస్ మనం ఇక్కడ ఆల్రెడీ రిమూవ్ చేసి పెట్టుకున్నాం. ప్రాపర్గా మిషన్ గన్తో చేసుకుంటే ఏంటంటే టైట్ అనేది కూర్చుంటుంది అనమాట మనకి. అండ్ స్క్రూ డ్రైవర్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఈ టూల్ వాడితే ఏంటంటే ప్రాపర్గా మనకి స్క్రూస్ అనేది టైట్ అవుతాయి అన్నమాట. మీకు చూసుకోండి ఈ విధంగా ఫాస్ట్లో ఫిట్ చేసుకుంటాను నేను. సో ఎంత టైం పట్టింది కూడా మీరు చూసుకోవచ్చు. క్రూజ్ కంట్రోల్ ఇన్స్టాలేషన్ ఇన్ సోనెట్, కియా సోనెట్ STX+ మోడల్. అండ్ ఈ విధంగా 4 స్క్రూస్ ఫిట్ అయిపోయినాయి. దెన్ మనం మళ్ళీ దీంట్లోకే దీన్ని ఇన్సర్ట్. వెహికల్ వైర్ ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయలేదు, మీరు చూసినారు కదా ఏ విధంగా అయితే ఫిట్ చేసినామో అదే విధంగా. అండ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనం దీని సాకెట్, ఎయిర్ బ్యాగ్ సాకెట్ ఇది మనం లోపల తీసేసుకుంటున్నాం. మీరు చూసుకోవచ్చు అలైన్మెంట్ షేప్ అవుట్ కాకుండా మనం ఏదైతే ముందే ఇక్కడ మనం మార్క్ చేసుకున్నామో అదే మార్కింగ్లోకి నాది స్టీరింగ్ అనేది వెళ్ళిపోయింది. సో దట్ ఎక్కడ మనకు డిస్టర్బ్ లేకుండా మీరు చూసుకోవచ్చు ఈ మార్కింగ్ నేను చేసుకుందనమాట. ఇది ప్రాపర్గా వచ్చిందనమాట మనకి. సో ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు. మళ్ళీ మీరు చూసుకోవచ్చు సాకెట్ ఏ విధంగా యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ దాని సాకెట్ దానికి పెట్టేసిన నేను. అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం ఏమీ చేయలేదు. మీరు అదే సేమ్ టైం మనం ఇక్కడ క్రూజ్ ఆన్ అయింది చూసుకోవచ్చు. ఎస్, క్రూజ్ ఆన్, క్రూజ్ ఆఫ్, క్రూజ్ ఆన్ అయింది చూసినారా. ఎస్, పర్ఫెక్ట్. సో ఫ్రెండ్స్ మనం ఎటువంటి వైరింగ్ అనేది ట్యాంపర్ చేయలేదు, ఎటువంటి వెహికల్కి సంబంధించి డిస్టర్బ్ చేయలేదు. జెన్యూన్ పార్ట్ తీసి మీరు చూసుకున్నారు కదా. ఇది కూడా మనకి ఇక్కడ డిఫరెన్స్, మీరు ఇది వచ్చి మనకి మ్యాట్ బ్లాక్ వచ్చింది కంపెనీ ఎంబడే, బట్ మనం ఇది టాప్ ఎండ్ మోడల్ది ఇక్కడ గ్లోసీ బ్లాక్ అనేది ఇన్స్టాల్ చేసి ఇచ్చినాం ఇది కూడా. సో ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ కూడా వచ్చేసింది అనమాట. ఈ పియానో ఫినిషింగ్లో కలిసిపోయింది మనకి. ఇక్కడ డాష్ బోర్డ్ అంతా కూడా పియానో ఫినిషింగ్ ఉంది, దాంట్లో ఇది కలిసిపోయినట్టుగా వచ్చేసింది. అండ్ మెయిన్గా మీరు చూసుకోవాల్సింది వైరింగ్, మేము ఏమైనా డిస్టర్బ్ చేసినామా లేదు. అండ్ సాకెట్ టు సాకెట్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది అనమాట దీంట్లో. ఇది మనం చూసుకున్నారు కదా. అండ్ ఏ విధంగా రిమూవ్ చేసినామో అదే విధంగా మనం బోల్ట్స్ అవన్నీ కూడా టైట్ చేసుకోవాలన్నమాట. ఇది చాలా కేర్ఫుల్ పార్ట్ అనమాట. ఏది ఒక బోల్ట్ మిస్ అయినా కానీ, ఏ ఒక్క స్క్రూ మిస్ అయినా కానీ మనకి స్టీరింగ్లో అనేది సౌండ్ వస్తుంటుంది. అందుకనే మనం ఇది ఫిట్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కూర్చొని ఫిట్ చేసుకోవాలి ఎవరైనా కానీ. సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా అనిపించింది ఒక కామెంట్లో పెట్టండి. వీలైతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. సో ఇదే విధంగా ఏంటంటే కార్ యాక్సరీస్కి సంబంధించి మేము జనరల్గా క్రేటాలు మాడిఫై చేస్తూనే ఉంటాము. చాలామంది ఏంటంటే ఇవాళ రేపు వర్క్ తెలియకుండానే చాలా షాప్స్ వాళ్ళు వేసేసి అక్కడ మాకు అమౌంట్ తక్కువ వస్తుంది, అక్కడ చాలా ప్రైస్ తక్కువ ఉంది అని కంపారిజన్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్ ఒక స్కిల్ లేబర్, ఒక ప్రొఫెషనల్ టెక్నీషియన్ ఉండాలి అంటే మనకి ఏంటంటే కొంచెం వాల్యుబుల్ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ పార్ట్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనం ఇది కంప్లీట్గా ఏం ప్రైస్లో ఇన్స్టాల్ చేసినాం అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. అండ్ వీడియో కానీ తప్పకుండా షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్ మెయిన్ స్టీరింగ్ బోల్ట్ ఇది కంప్లీట్గా టైట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇది మెయిన్గా టైట్ చేసుకోవాలా. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందులో మనం ఏదైతే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేసినామో మీరు చూసుకోవచ్చు. ఇది క్లిప్ లాక్, ఎస్ 100% లాక్ అయింది. అండ్ దాని తర్వాత మనం మళ్ళీ ఇక్కడి నుంచి ఏదైతే ఇది రిమూవ్ చేసినామో దీన్ని కూడా ఇందులోకి పెట్టేసుకొని ఈ విధంగా దీన్ని లాక్ చేసుకోవాలి. ఎస్, ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా లాక్ అయింది. అండ్ మళ్ళీ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం. ఎస్, ఇప్పుడు లాస్ట్ బోల్ట్ చూపించిన నేను ఫస్ట్లో మీకు, అవి కూడా మనం టైట్ చేసేసుకోవాలన్నమాట. ఏ విధంగా అనేది నేను చూపిస్తాను చూసుకోవచ్చు. ఇది ఇందులో వెళ్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నారు కదా హోల్ ఉంటుంది, ఇందులోకి పెట్టేసి నేను కంప్లీట్గా దీన్ని లాక్ చేసేస్తాను. సో సింపుల్గా లాక్ అయిపోతుంది.
సో ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ అనమాట. ఒక ట్రాల్ వెళ్దాము వెహికల్లో. ట్రాల్ వెళ్ళిన తర్వాత మనం ఏ విధంగా సక్సెస్ ఉందని చూపిస్తాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అనమాట, మనకు ఒక ప్లేన్ రోడ్లోకి వచ్చినాం మనం. ఇప్పుడు మీకు ఇక్కడ క్రూజ్ అనేది ఏ విధంగా యాక్టివేట్ అవుతుందని చూపిస్తాను నేను. మనం క్రూజ్ బటన్ ప్రెస్ చేసి కింద మైనస్ ప్రెస్ చేసాను. ఇక్కడ చూసుకోవచ్చు 41లో లాక్ అయిపోయింది మనకి క్రూజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ నేను ఇక్కడ మొత్తం ఫుట్ పెడల్ తీసినాను. అండ్ ఇక్కడ నుంచి ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం ఇక్కడ నుంచి స్పీడ్ పెంచుతున్నాను నేను. మీరు చూసుకోవచ్చు స్పీడోమీటర్లో పెరుగుతుంది స్పీడ్. ఎస్. సో మళ్ళీ మనం క్రూజ్ వద్దనుకున్నప్పుడు ఇది ప్రెస్ చేస్తే క్రూజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది మళ్ళీ మాన్యువల్లోకి వచ్చేస్తుంది అనమాట మనకి. సో ఈ విధంగా క్రూజ్ మళ్ళీ మనం సెట్ బటన్ వచ్చేస్తే సెట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా వీడియో. అండ్ ఎక్కడ కూడా మనకి ఎటువంటి ఎర్రర్స్ అనేది డాష్బోర్డ్లో కానీ స్పీడోమీటర్లో ఎటువంటి ఎర్రర్స్ కూడా లేకుండా ప్రాపర్ ఇన్స్టాలేషన్ అయిందనమాట. ఎక్కడ వైరింగ్ కూడా కట్ అవ్వలేదు, మీరు చూసుకున్నారు కదా. నాట్ ఈవెన్ 1 వైర్ కూడా కట్ అవ్వలేదు అనమాట. సో ఇది కంప్లీట్ ఇన్స్టాలేషన్. ఏ విధంగా అనిపించింది వీడియో కమెంట్లో పెట్టండి నాకు, సో దట్ ఒక మోటివేషన్ అనేది మాకు వస్తుంది. థ్యాంక్స్ వీడియో.